మామిడిని ఐస్ క్రీమ్లా ఎప్పుడైనా తిన్నారా? సహజంగా మామిడి పండునే ఐస్ ఫ్రూట్ మాదిరిగా తినాలనుకుంటే మాత్రం విశాఖ ఆర్గానిక్ మేళాను సందర్శించాల్సిందే. ఈ పండు తిన్న వారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. మామిడి పండును పుల్ల ఐస్ మాదిరిగా తినటం ఏమిటో చూద్దామా? వీరంతా తింటున్నది పుల్ల ఐస్ అనుకున్నారు కదా, వాళ్ళు తింటున్నది మామిడి పండు. పుల్ల ఐస్ మాదిరిగా లాగించేస్తున్నారు. ఇది ఏకకాలంలోనైనా తినేందుకు వీలుగా నిల్వ ఉంచి మరీ విక్రయిస్తున్నారు. విశాఖలో నిర్వహిస్తున్న 5వ ఆర్గానిక్ మేళాలో ఈ మామిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం నీళ్లకుండీలు వద్ద ఉన్న రైతు కొంగర రమేష్ దాదాపు అమృతం రకం మామిడిని పండిస్తున్నారు. రంగు రుచి మారకుండా నిర్దేశిత ఉష్ణోగ్రతలో నిల్వ చేయగలిగితే ఎంతో చక్కగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మామిడిని పుల్ల ఐస్ మాదిరిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు ఆర్గానిక్ మేళాలో ఓ ప్రధాన ఆకర్షణగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అంతా అట్లాగే ఉంటుంది. రంగు ఏమి ఎంతకాలం ఉంచిన 6 సంవత్సరాల వరకు అట్టి పెట్టాం. సేల్స్ కూడా బాగా అవుతుంది. బాగా తింటున్నారు, వెనక్కి వచ్చి చెప్పి వెళ్తున్నారు చాలా అద్భుతంగా ఉందని. మామిడి పంట పండిన దాన్ని 10 రూపాయలకి 20 రూపాయలకి ఆ సమయంలో ఇచ్చేసి లేదా చెడిపోయి పారబోసుకొని దీన్ని ఏమీ చేయడానికి వీలు కాకుండా పెట్టుకునే పరిస్థితి కాకుండా పండించిన పంటను మొత్తం కోల్డ్ స్టోరేజ్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని ఇదే విదేశాలకు ఎక్స్పోర్ట్ అయితే ఈ పండు దగ్గరగా 3,000-4,000 కేజీ ఉంటుంది. ఈ వెరైటీ ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కనుక చేస్తే రైతులకి ఉపయోగం, దేశానికి ఉపయోగం. ఈ మామిడిని రుచి చూసిన వారు కూడా లొట్టలేసుకుంటూ తింటున్నారు. మ్యాంగో బాగుంది. 1 టైపు మ్యాంగోస్ ఉన్నాయి కదా, టేస్టీగా ఉంటాయి. ఎలా ఉంటుందని టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఇప్పుడు తిన్న రెగ్యులర్ మ్యాంగో కన్నా ఇది చాలా స్వీట్గా, చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఐస్ క్రీమ్లా తిన్నా సరే అసలు మామిడి పండుగ కూడా అంత టేస్ట్ ఉండదు, దీనికి అంత టేస్ట్ ఉంది. లేదు, ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఇది ఫ్రూట్ అండి, ఫ్రీజ్ చేసిన ఫ్రూట్. ఎప్పుడు మనం ఫ్రూట్స్ ఫ్రెష్గా తింటుంటాం, ఇది కొంచెం ఫ్రీజ్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే సేమ్ ఒరిజినల్గా ఉంది, టేస్ట్ బాగుంది. పండును కూడా మనం గనిపించి తినాలని నాకు ఇప్పుడే తెలిసింది, ఫస్ట్ టైం. ఇది కొత్త వెరైటీగా వాళ్ళు ఇన్వెంట్ చేశారు, ఐస్ క్రీమ్ లాగా బాగుంది. ఇన్వెన్షన్కి వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. టేస్ట్ బాగుంది, కొత్త ఇన్వెన్షన్ లాగా అనిపించింది. ఫ్రూట్ తిన్న ఫీలింగే ఉంది. తింటాం కదా, ఇది సీజన్ కాకుండా ఏ సీజన్ అయినా వస్తుంది కదా, అది మాకు అది ఎంజాయ్మెంట్ అనమాట. అది పేరు తగ్గట్టు అమృతంలా ఉంది. ఇది మనకి మామిడి పళ్ళు సీజన్లో దొరుకుతాయి, కానీ దీన్ని వీళ్ళు డీప్ ఫ్రిజ్ చేసి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా దీన్ని డీప్ ఫ్రిజ్లో ఉంచి మన అవసరానికి అమ్ముతున్నారు. దీని పేరు అమృతం. యాజ్ ఇట్ ఈజ్ రియల్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీన్ని ఈ అమృతం అందిస్తున్న వాళ్ళకు, ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకు కూడా మా అభినందనలు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ అమృతం రకం మామిడి విదేశాలకు ఎగుమతికి కూడా ఎంతో అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.